ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం శేషాచలం కొండ మీద ఉన్నాం. ద్వారకా తిరుమల చిన్న వెంకను దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో చిన్న తిరుపతి చేరుకుంటున్నారు. క్యూ లైన్లో వేచి ఉన్నారనే చెప్పుకోవచ్చు. గోవిందమాలలో వేసిన వారికి ప్రత్యేక దర్శనాన్ని ఆలయ అధికారులు కల్పించారు. క్యూ లైన్లో ఎక్కడా కూడా తోపులాట జరగకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. మనతో ఏలూరు సబ్ డివిజన్ డిఎస్పీ ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. డిఎస్పీ శ్రావణ్ గారు ఉన్నారు. సరే, ఏంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? గతంలో క్యూ లైన్లో తోపులాటలు జరిగినాయి, చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎలా ఉంది? అందరికీ నమస్కారం. ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం పెద్ద ఎత్తున కూడా బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది. భక్తులు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఫ్రీ క్యూ లైన్లు, అదేవిధంగా 100, 200, 500 ప్రోటోకాల్, ఈ ప్రోటోకాల్ భక్తులను చాలా మటుకు తగ్గించేసి ప్రోటోకాల్కి సపరేట్ క్యూ లైన్ చేసేసి చేయడంతో ఈ సంవత్సరం కొంచెం భక్తులకి ఇబ్బంది లేకుండా పరిస్థితి చేసాం. అలానే లోపల అంతరాలయం కూడా విఐపీస్ దర్శనం లేకుండా ఈవో గారు వాళ్ళ దేవస్థానం తీసుకున్న చర్యలతోటి కామన్ మ్యాన్ కూడా సింపుల్గా తొందరగా దర్శనం చేసుకొని సుష్టంగా దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మేము ముఖ్యంగా కామన్ మ్యాన్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నాం. అన్ని రకాలుగా పెట్టుకున్నాం. సెక్యూరిటీ యాంగిల్లో కూడా ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపించినాం. అదేవిధంగా ఉన్న థ్రెట్ ఉన్న నేపథ్యంలో కూడా అన్ని రకాలుగా చూస్తున్నాం. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అందరి కోఆర్డినేషన్ తోటి మేము ఇప్పుడు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ముఖ్యంగా సామాన్య భక్తులు పెద్దపేట వేస్తూ వాళ్ళకి తొందరగా సులభంగా దర్శనం ఏర్పాటు చేస్తున్నాం. సరే, ఏంటి కార్ పార్కింగ్ చాలా దూరంగా ఏర్పాటు చేశారు. దానివల్ల సీనియర్ సిటిజన్లు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఇది దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా అంటే పార్కింగ్ ఉన్నది, పార్కింగ్ ఏరియాలోనే చాలామంది సీనియర్ మన గేట్ ముందే తింపుతున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా దేవస్థానం వాళ్ళకి స్పెషల్ బస్సులు వేస్తూ ఉన్నారు. బస్సులు పెట్టించమని కూడా చెప్తాము. అదేవిధంగా మీ అందరూ చూస్తున్నారు, ఇక్కడ కూడా భక్తుల కోసం మనం ట్రై సైకిల్స్ పెట్టించడం అన్నీ కూడా నిన్న కోఆర్డినేషన్ మీటింగ్లో మొత్తం అందరిని కూడా హెల్ప్ చేయడం మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు భక్తులను కూడా తీసుకొని ఇలాగా వీల్ చైర్స్ని కూడా పట్టుకెళ్తాం చూస్తున్నారు. అన్ని చర్యలు తీసుకుంటాం. సీనియర్ సిటిజన్స్కి, బాలింతలు, అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులకు కూడా అవసరమైతే క్యూ లైన్, సపరేట్ క్యూ లైన్లో కూడా పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ. మనం చూసుకుంటే సీనియర్ సిటిజన్కి సంబంధించి కానీ ఎవరైనా ఆరోగ్యం బాగోని వారు ఎవరైనా ఉన్నా కూడా వారికి ప్రత్యేకంగా వీల్ చైర్ సౌకర్యం కల్పించామంటున్నారు. మరోపక్క బాలింతలో దర్శనానికి ఎవరైనా వస్తే వారికి సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. చిన్నపిల్లలకి తాగునీరు, మంచినీరు సౌకర్యం కూడా కల్పించమన్నారు. స్వామి, ఏంటి ఎన్నింటికి వచ్చారు మీరు? మార్నింగ్ 4 o'clock వచ్చాము. దర్శనం అయింది. పాలకొల్లు నడిచి వచ్చాం, పాదయాత్ర. పాలకొల్లు నడిచి వచ్చాము. బాగా జరిగింది. ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? ఇబ్బందులు బాగా జరిగింది. మనం చూస్తున్నాం, గోవింద స్వాములకు కూడా దర్శనం బాగా జరిగింది అన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మరోవైపు విఐపీలు, వివిఐపీలు వచ్చినప్పుడు వారి ద్వారా కొంత ఒత్తిడి ఇక్కడ రాకుండా కూడా ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులు చేశామని చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ద్వారకా తిరుమల నుండి.